ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. తిరుపతి రామరాజు ఇంట్లోకి వస్తూ ఉంటారు. వస్తూ ఉండగా రామరాజుకి ఫోన్ వస్తుంది. వాళ్ళు బ్యాంకు నుండి ఇంగ్లీష్లో మాట్లాడతారు. అప్పుడు రామరాజుకు ఇంగ్లీష్ రాకపోవడంతో తిరుపతి నువ్వు మాట్లాడరా, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు అనేసి అంటాడు. అప్పుడు తిరుపతి బావ నాకు కూడా ఇంగ్లీష్ రాదు బావ, నువ్వే ఎలాగో అలాగా మేనేజ్ చేయి బావ అంటాడు. అప్పుడు రామరాజు వల్లిని చూస్తాడు. వల్లిని చూసి ఆ బ్యాంక్ అబ్బాయితో మా కోడలు ఎంఏ ఇంగ్లీష్ చదివింది, మీతో బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది అనేసి చెప్పి వల్లిని పిలుస్తాడు. పిలిచినప్పుడు వల్లి ఎంఏ ఇంగ్లీష్ అనేది వినేసరికి అమ్మో నా ఎంఏ ఇంగ్లీష్ చదువు బయటపడిపోతుందో అనేసి టెన్షన్ పడుతూ వాళ్ళ మామయ్య దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత రామరాజు, అమ్మ వల్లి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ కదా, బ్యాంక్ ఆయన ఫోన్ చేశాడు ఇంగ్లీష్లో మాట్లాడే, ఏంటో అమ్మా నాకు చెప్పమ్మా అనేసి అంటాడు. అప్పుడు వల్లి ఫోన్ తీసుకొని యా యా అనేసి మాట్లాడుతూ కొంచెం దూరం పోయి నో యా అనేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు తిరుపతికి అనుమానం వస్తుంది. యా యా అనే అంటుంది ఏంటి, అసలు ఇంగ్లీష్ రాదా ఏంటి అనేసి అంటాడు. దూరం నుంచి నర్మదా అలాగే ప్రేమ ఇద్దరు వచ్చి చూస్తూ ఉంటారు. అప్పుడు వల్లి మాత్రం కొంచెం దూరంకి వెళ్ళి నాకు ఇంగ్లీష్ రాదు, మీరు తెలుగులో మాట్లాడండి అనేసి ఆ బ్యాంక్ ఆయనతో మాట్లాడుతుంది. అప్పుడు ఆ బ్యాంక్ ఆయన నాకు తెలుగు రాదండి, ఇంగ్లీష్ లేదా హిందీ వస్తుందండి అనేసి చెప్తుంది. అప్పుడు వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ నర్మద ఇద్దరు వల్లి దగ్గరికి వస్తారు. వల్లి దగ్గరికి వచ్చేసరికి వల్లి యా యా అంటుంది. అప్పుడు వల్లి అమ్మో ఈ సీమ టపాకాయ నా దగ్గరికి వచ్చిందంటే నా ఎంఏ ఇంగ్లీష్ చదువు మొత్తం బయటపడేస్తుంది అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ప్రేమ వల్లి ఫోన్ తీసుకొని మాట్లాడి ఇంగ్లీష్లో బాగా మాట్లాడుతుంది. అప్పుడు రామరాజు, అమ్మ వల్లి నువ్వు ఎంఏ ఇంగ్లీష్ కదా, ప్రేమ అలా స్పీడ్గా ఇంగ్లీష్ మాట్లాడిందమ్మా, నువ్వెందుకు మాట్లాడలేదు అనేసి అడుగుతాడు. అప్పుడు వల్లి ఆయన అనేది నాకు అర్థం కాలేదు మామయ్య గారు అనేసి చెప్తుంది. అప్పుడు నర్మద అక్క నీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా అక్క అనేసి అంటుంది. అప్పుడు వల్లి నాకు ఇంగ్లీష్ రాకపోవడం ఏంటి, నేను చాలా బాగా మాట్లాడతాను, ప్రేమ కంటే కూడా చాలా బాగా మాట్లాడతాను అంటుంది. అప్పుడు నర్మద ఒక 2 ముక్కలు ప్రేమతో మాట్లాడక్క ఇంగ్లీష్ ముక్కలు అనేసి అంటుంది. అప్పుడు వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే బుజ్జమ్మ వస్తుంది. వచ్చి రామరాజుని ఏమండి భోజనం చేద్దురు గాండి రండి, భోజనం చేసినాక మాట్లాడుదు రండి అనేసి అంటుంది. అప్పుడు రామరాజు ప్రేమ వల్లి ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడతారంటే విని వెళ్దాం అనేసి అంటాడు. అప్పుడు బుజ్జమ్మ తర్వాత విందురు కానీ ముందు భోజనం చేద్దురా అనేసి రామరాజును తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు వల్లి అలాగే టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మయ్య ఇప్పుడు మాత్రం వెళ్ళిపోయారు అనేసి మామయ్య గారు అనుకుంటుంది. ఆయన నర్మద ప్రేమ అక్క నీ ఎంఏ సర్టిఫికేట్ తొందరగా తీసుకురా, జాబ్కి అప్లై చేద్దామనేసరికి మళ్ళీ వల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత చందు అలాగే ధీరజ్ సాగర్ ముగ్గురు ఒక దగ్గర కూర్చుంటారు. అయితే సాగర్ మాత్రం బాధపడుతూ ఉంటాడు. చందు వచ్చి ఎందుకురా బాధపడుతున్నావు అని సాగర్ని అడుగుతాడు. అప్పుడు సాగర్ నాకు ఒక 20 లక్షలు కావాలన్నయ్య, నువ్వే ఎలాగైనా ఇవ్వాలి అంటాడు. అప్పుడు అసలు నీకెందుకురా 20 లక్షలు అనేసి అడుగుతాడు. నేను మాత్రం ఏం చెప్పలేను, అది నా పర్సనల్, నువ్వు మాత్రం అప్పుడు 10 లక్షలు తీసుకొని మాకేమైనా చెప్పావా, నీ పర్సనల్గానే ఉంచుకున్నావు కదా అనేసి అంటాడు. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరినైనా అడుగన్నయ్య అనేసి చందుని అంటాడు. అప్పుడు చందు మా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా నాన్నకు తెలుస్తుందిరా, నాన్నకు తెలిస్తే మళ్ళీ ఇంకేమైనా ఉందా, మళ్ళీ ఇబ్బంది పడాలి మనమే, నాన్నని అడిగే నువ్వు ఏదైనా చెయ్యిరా అనేసి అంటాడు. అప్పుడు సాగర్కి కోపం వచ్చి నాన్న అన్నిట్లలో నాన్ననే అడ్డుగా వస్తాడు అనేసి అంటాడు. అప్పుడు సాగర్ ఆయన అసలు ఎందుకురా 20 లక్షలు, నీ స్థాయికి మించి అనేసి అంటాడు. అప్పుడు సాగర్కి కోపం వస్తుంది. అంటే నా స్థాయి 20 లక్షలకు కూడా విలువ చేయదా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సాగర్ నేనేమన్నారా వాడిని అనేసి ధీరజ్తో అంటాడు. ధీరజ్ వాడిని వదిలేరా కాసేపు అనేసి అంటాడు. తర్వాత వల్లి ఒక ఇంగ్లీష్ బుక్ కొనుక్కొచ్చుకుంటుంది. ఇంగ్లీష్ బుక్ కొనుక్కొచ్చుకొని అమ్మో ఈరోజు మామయ్య గారి దగ్గర ఎంఏ ఇంగ్లీష్ చదవలేను అనేసి బయటపడిపోయేది కొంచెం ఉంటే ఎలాగైనా ఈ ఇంగ్లీష్ బుక్ నేర్చుకొని నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అనేసి అనుకుంటుంది. నైట్ మొత్తం ఇంగ్లీష్ చదువుకుంటూనే ఉంటుంది.